ఇక నువ్వు తప్పించుకోలేవు. కాసేపట్లో చస్తావు. ఏం చేసావు? నిన్ను టాబ్లెట్లు కని పంపించి నువ్వు తినే అన్నంలో విషం కలిపాను. ఇది యాంటీడోస్. 10 నిమిషాల్లో నీకు ఇవ్వకపోతే నువ్వు చస్తావు. నాకు కావాల్సింది చెప్పకపోతే దీన్ని నీకు ఇవ్వను. నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? బ్లడ్ వామిటింగ్. నువ్వు చావుకు చాలా దగ్గరగా ఉన్నావు అన్నమాట. ఇదిగో, నాకేదైనా అయితే అక్కడి పాప బతకదు. నా మనుషుల్ని నొదలరు. తెలుసే, అందుకేగా నీకు విషం ఇచ్చింది. నువ్వు పోయినా ఫుడ్ పాయిజన్ వల్ల పోయావని నేను మేనేజ్ చేస్తాను. నీకిలా జరిగిందని చచ్చిపోయిన నువ్వు వచ్చి చెప్పుకోలేవుగా. ప్రాణాలు కాపాడే డాక్టర్ని ప్రాణాలు తీసే స్థితికి తీసుకొచ్చింది మీరేనే. అందుకే అనుభవించు. నీకేం కావాలి? నా పాప దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. డాక్టర్, నేను చెప్పేది నమ్ము. వాళ్లతో ఫోన్ కాంటాక్ట్ తప్ప వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలీదు. ముందా ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత నీకు హెల్ప్ చేస్తాను. నా పాపనో నీ శవాన్నో ఏదో ఒకటి నేను చూడాలి. బాగా ఆలోచించుకో. డాక్టర్ ప్లీజ్, నా ప్రాణాలతో చెలగాట వాడద్దు. నీ ప్రాణం లాంటిదేనే అందరిది. ప్రాణం విలువ పోసే వాళ్ళకి తప్పితే తీసే నీలాంటి వాళ్ళకి తెలియదు. ఇంకొక నిమిషంలో నువ్వు నాతో పాటు కారులో రాకపోతే ఈ మందుతో నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నిన్ను బతికించలేడు. డాక్టర్ ప్లీజ్. నీ కర్మ. అదిగో అక్కడే పాపం దాచిపెట్టాడు. నేను నువ్వు చెప్పినట్టే విన్నాను. అడ్రస్ చెప్పాను. ఆ మందిచ్చే ప్లీజ్. పాప నా చేతికి రాగానే మందు నీకు ఇస్తాను. నేను అక్కడికి వస్తే నాకుతో ప్రమాదం. నేనే అడ్రస్ చెప్పానని తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు. నువ్వు వెళ్ళు. ఆ మందిచ్చే ప్లీజ్. పాప అక్కడ ఉందని ప్రూవ్ అయ్యాక మందు ఇస్తాను. పద. నా పాప ఏది? అవును, ఏరి వీళ్ళంతా ఏమైపోయారు? ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? పాప ఎక్కడుందో చెప్పు, లేకపోతే చస్తావు. నీకు డోస్ ఇవ్వాల్సిన టైం కూడా దాటిపోయింది. డాక్టర్, నేను నిజమే చెప్తున్నారు. పాప ఇక్కడే ఉండాలి. ఏదైనా తేడా వచ్చి పాప నచ్చింటికి ఇంకెక్కడికైనా మార్చారేమో. నాకు తెలిసి చెప్పాను. నాకు మంది ఇచ్చే ప్లీజ్. నాకు పాప కావాలి, నీ కథలు కాదు. పాపను ఎక్కడుంచారో నీకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను డాక్టర్. నా ప్రాణం కన్నా నాకేది ఎక్కువ కాదు. నా మాటలు నమ్ము డాక్టర్ ప్లీజ్. నమ్మను. పాప గురించి నీకు తెలుసు. నిజంగా నాకు తెలియదు డాక్టర్. కళ్ళు తిరుగుతున్నాయి. త్వరగా మందించే డాక్టర్ ప్లీజ్. హలో. ఏం డాక్టర్, ఎలా ఉంది నా కొంప?
నువ్వు అక్కడికి వస్తావని తెలిసే నేను ఎస్కేప్ అయ్యానురా. మర్యాదగా నా పాప నాకు ఇవ్వకపోతే సరస్వతి ప్రాణాలకు రిస్క్ అని తెలుసుకో. పాప నాకు ఇవ్వకపోతే దీన్ని బతకనివ్వను. వెంటనే పాపనివి నాగరాజు, లేకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ప్లీజ్. విన్నావుగా, మర్యాదగా నా పాప నాకు ఇవ్వు. నన్ను బతిమాలే పరిస్థితి నుంచి భయపెట్టే స్థితి వరకు వచ్చావన్నమాట. చాలా తప్పు చేస్తున్నావు డాక్టర్. నా పాపకు రిస్క్ కాబట్టి నువ్వు చెప్పినట్టు విన్నాను. ఇప్పుడు రిస్క్ నీ మనిషికి. నన్ను బెదిరించడం మాని నా పాప నాకు ఇవ్వు. రే, అది నా దగ్గర పనిచేసే మనిషి. అది పోతే ఇంకోరితో వస్తుంది, కానీ పాప పోతే రాదురా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నా ప్రాణాలకి ప్రమాదం అన్నా ఏమీ పట్టించుకోవా? కాసేపు అయితే నేను పోతాను. ప్లీజ్ నా ప్రాణాలు కాపాడు. పిచ్చిదానా, నీకోసం పాపనెందుకు వదులుకుంటాను? నీకెన్ని సహాయాలు చేశాను. ప్లీజ్. నీకేం కాదు. కిషోర్ సాటి మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు. లేదు, నిజంగానే భోజనం లేదో కలిపాడు. నాకు తెలుస్తుంది, ఏదో అవుతుంది. ప్లీజ్ పాపనిచ్చే. మనిషి టెన్షన్లో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచించలేడు. నువ్వు ప్రాణభయంతో పిచ్చిగా ఆలోచిస్తున్నావు. డాక్టర్ నీకెంత గడువు ఉందని చెప్పాడు? అరగంట చెప్పాడు. ఆ మాట చెప్పి గంట అయింది అంటే వాడు నీకు మామూలు మంది ఇచ్చి భయపెట్టాడు. నీకేం కాదు, ఫోన్ వాడికి ఇవ్వు. సరస్వతికి ఏం కాదని నాకు తెలుసు, కానీ నీకు తెలియాల్సింది ఇంకోటి ఉంది. నేను నా ప్లాన్ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయను. ఇంకా సరస్వతి అంతా నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష విధించాలి. కానీ నువ్వు చేయాల్సిన పనికి టెన్షన్ పడకుండా ఉంటేనే మంచిది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. డాక్టర్, నువ్వు నాతోనే గేమ్స్ ఆడావు. ఇక నుంచి నీకు నరకం అంటే ఏటో చూపించకపోతే నా పేరు సరస్వతి కాదు. ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు, పద. అమ్మా రాధా, అమ్మ రాధా, నేను చేసిన తప్పేనమ్మా. అందుకు నీ మనసు నొచ్చుకుని ఉంటే నన్ను క్షమించు. నేను ఏం చేసినా నువ్వు సంతోషంగా ఉండాలని చేశాను. నా వల్ల నువ్వు ఆనందంగా ఉండలేకపోయినా నా రాతే అనుకుంటాను. కానీ నా వల్లే నువ్వు బాధపడటం మాత్రం నేను తట్టుకోలేనమ్మా. నువ్వు అలా ఉంటే నేను చూడలేనే. చూసావా, నేను క్షణంసేపు మొహం మార్చుకుని కూర్చుంటేనే నువ్వు ఎంత బాధపడ్డావు. అలాంటిది మహాలక్ష్మి 4 రోజుల నుంచి బాధపడుతుందని ఆలోచించావా? అదేమీ బాధపడదు, దానికి అన్నీ తెలుసు. నేను నీ దగ్గరే ఉంటానని దానికి చెప్పి అలాగే తన దగ్గర మాట తీసుకున్నాక నేను ఇక్కడ ఆగాను. అన్నయ్య, భర్తడితే ఏ భార్య అయినా కాదు అంటుందా? పైగా నీ మీద ప్రేమతో తనకొచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంది. ఊరంతా మహాలక్ష్మి జాతకం మంచిది కాదు అంటున్నా ఏవీ మాట్లాడలేదు. అలాంటొదిన నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటానన్నా ఏవీ అందు. కానీ నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇక్కడ మా ఆయన ఉన్నారు, ఎస్ఐ గారు, జ్యోతి, సరస్వతి, ఇంతమంది ఉన్నారు. నాకేం తక్కువ? అన్నయ్య లేడు కదమ్మా. అదంతా పెళ్లికి ముందు. నీ పెళ్ళయ్యాక మహాలక్ష్మి నీకు లోకం కావాలని మీ పెళ్లికి ముందే చెప్పాను. అప్పుడు నువ్వు తలూపి ఇప్పుడు మాట తప్పుతున్నావు.
ఇప్పుడు నాకు నువ్వెంతో, మహాలక్ష్మి కూడా అంతే. అందుకే ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నాను. మేం కలిసి ఉండాలనుకోవటం తప్పు కాదమ్మా. దానికి మీరెందుకు కొటాలు రావటం? ఈ ప్రశ్న ఇందాకే అడిగాను, అప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు. అందుకే ఏదో సమాధానం చెప్పేశావు. నా మాట వినమ్మా. బావగారికి ఏదో ముఖ్యమైన పని ఉండబట్టే కదా తాతగారికి నయం అయ్యే వరకు సిటీలో ఉందా అంటున్నారు. పైగా ఈ 4 రోజులు పెళ్లితోనూ సరిపోయిందాయా? ఇప్పుడైనా ఆయన పనులు ఆయన చేసుకునేవే. ఆయనేం చిన్నపిల్లాడు కాదు కదా, పనులు అవి వాయిదా వేసుకుంటారు. అయినా మేం మళ్ళీ వచ్చేస్తాం కదా. అమ్మా రాధా, నిన్నెప్పుడూ ఏదీ అడగలేదు. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. నేనిప్పుడే కొట్టాలు వెళ్ళిపోతాను. నువ్వు ఆయనతో కలిసి ఇక్కడే ఉండిపోమ్మా. అన్నయ్య, ఇంత చిన్న విషయానికి నువ్వెందుకంత పట్టుబడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా నేను ఊరుకొస్తానంటుంది నేను వదిలిపెట్టడానికి కాదులే, నాకు కొట్టాలు రావాలనిపిస్తుంది. సీతమ్మత్తని చూసి చాలా రోజులైంది, ఒకసారి చూడాలి. మన ఊరు గుళ్ళో ఆయన పేరుని అర్చన చేయించాలి. ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనందరం కలిసి కొట్టాలు వెళ్తున్నాం అంతే. నేను వెళ్ళి బట్టలు సర్దుతాను. మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇప్పుడు రాధ కొట్టాలకి వెళ్ళడం చాలా ప్రమాదం అనిపిస్తోంది. అవతల అదేమో వెళ్ళి తీరాల్సిందే అని పట్టుబట్టుకుని కూర్చుంది. నేను చెప్పినా వినదు. మీరే ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంతకుముందు తను కొట్టాలకి వెళ్ళిపోతాను అంటే నేనే ఆపాను, కానీ ప్రతిసారి కుదరదుగా. పైగా ఇప్పుడు రాధ ఉన్న మూడ్లో నేను చెప్పినా వినదు. ఇంకేదైనా ఛాన్స్ ఉందా అంటే అది కిషోరే. అతను సమయానికి ఇంట్లో లేడు. కనీసం అతని మాట నా వింటుందేమో చూడాలి. కిషోర్ గారికి ఫోన్ చేశాను, ఆయన వచ్చేస్తుంటారు. సరస్వతి కూడా అతనితోనే ఉంది కదా. ఒకవేళ తనున్నా కనీసం జాతకాల పేరు చెప్పైనా ఏదో ఒకటి చేసేయచ్చు. ఏమైందన్నయ్య? రాధ ఒప్పుకుందా? లేదమ్మా, అది నా అలాగే మొండిది కదా. ఎవరైనా చెప్పినా కొటాలకు వెళ్ళి తీరాల్సిందే అంటుంది. ఎస్ఐ గారు, ఇంకేదైనా మార్గం ఉందా? రాధ కొటాలకు వెళ్ళి వస్తే పర్వాలేదా? లేదు సత్యం, నాకు తెలిసినంత వరకు కిడ్నాపర్స్ రాధని సిటీలోనే ఉంచాలని చూస్తారు. అలాంటప్పుడు రాధ సడన్గా కొటాలకి వెళ్తే వాళ్ళ ప్లాన్స్ అన్నీ అప్సెట్ అవుతాయి. సో వాళ్ళు రాధని ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు రాధకి ఏమైనా జరుగుతుందేమో అనేదే నా భయం. ఇంకేదైనా ఆలోచించండి. కిషోర్ని రానివ్వండి. కిషోర్ చేతనో సరస్వతి చేతనో ఏదో ఒక అబద్ధం చెప్పించి రాధను ఆపిద్దాం. పొరపాటున మీ ఫోన్ రాధ విన్నది, అందుకే అక్కడ గొడవ పెట్టుకుంది. పైగా అదే సమయానికి అల్లుడు గారు అక్కడికి వచ్చి ఉంటారు. దాంతో అందరూ తనని మోసం చేస్తున్నారని బాధపడి ఉంటుంది. దీనికి నేను మీ నాన్నగారు ఏం చేశామే? ఏమైంది? ఎందుకు అది అలా ఉంది? అవన్నీ తర్వాత, ముందు మీరు టిఫిన్ చేద్దరు గాని పదండి. టిఫిన్ తర్వాత చేస్తానులే, ముందు ఏమైందో చెప్పండి. చెప్పడానికి ఏముంది నాన్న? ఇప్పుడు వద్దా నాన్న? నువ్వు ఆగమ్మా, నన్ను చెప్పని. అసలు ఏమిటి మీ గోల? ఏమైందో చెప్పండి. ఆయన పెళ్లికి ముందే అన్నీ చెప్పారు, మీరు ఊ అన్నారు. ఇప్పుడేమో రాధను వదిలి రమ్మంటున్నారు. నేను మీ బాధ భరించలేక ఆయనకు ఫోన్ చేశాను. ఇప్పుడేమో రాధకు అన్ని విషయాలు తెలిసి గొడవ పెట్టుకుంటుంది. అక్కడైన రాధకి నచ్చ చెప్పుకోలేక, ఇక్కడ నాకు నచ్చ చెప్పలేక నలిగిపోతున్నారు. ఇదంతా మీ వల్లే. చాలా బాగా చెప్పావమ్మా. నేను అల్లుడు గారిని రమ్మంది వచ్చి నాకేదో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాడనో లేకపోతే నాకు ఫ్యాక్టరీ కట్టిస్తాడనో కాదే, కేవలం నువ్వు సంతోషంగా ఉంటావనే కదా రమ్మన్నాను. నేను సంతోషంగానే ఉన్నాను నాన్న, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. సంతోషంగా ఉన్నాను అనుకోవటం వేరు, నిజంగానే సంతోషంగా ఉండటం వేరమ్మా. ఏంటండి మీరు కూడా అదేదో అంటే అంతటితో వదిలేయకుండా మాటకు మాట చెప్తూనే ఉన్నారు. నువ్వేంటే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మన బిడ్డ సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప? అది తప్పు కాదు, దానికోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనుకోవడం తప్పు అంటున్నాను. బాగుందమ్మా, పెళ్ళై 4 రోజులు కాలేదు, అప్పుడే మా ఆయన మాడపడుచు అంటున్నావు.
ఇంతలోనే మేము అంటరాని వాళ్ళం అయిపోయామా? పెళ్ళయ్యాకన్నీ అత్తవారింటితోనే ముడిపడి ఉంటాయని మీరేగా చెప్పారు. ఓహో, నువ్వు రూల్స్ మాట్లాడుతున్నావా? అలాగైతే ఓ పని చేయమ్మా, పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి ఉన్న దాంట్లో సారి పెట్టి అత్తవారింటికి పంపిస్తే అప్పుడు నువ్వన్నట్టు మేము పరాయి వాళ్ళమైపోతామమ్మా. ఆ పని ఇంకా జరగలేదమ్మా, అది జరిపించి వెళ్ళిపోమనమ్మా మీ ఆయన్ని. ఏంటే నువ్వు? మేమంతా బాధపడేది నీకోసమే కదా. తెలుసమ్మా, కాని రాధ మామూలు ఆడపిల్ల కాదు. పైగా కొత్తగా ఈ ఆస్తి సమస్య ఒకటి. ఇలాంటి పరిస్థితిలో మనం కొత్త సమస్యను సృష్టించడం నాకు బాధను కలిగిస్తోంది. ఏ సమస్యని ఎవరూ సృష్టించలేరు. అన్నింటికీ కారణమైన ఆ భగవంతుడే ఈ పరిస్థితికి ఏదో ఒక దారి చూపుతాడు. సరస్వతి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. డాక్టర్ బాబు మంచి మందిచ్చిండ్రు కదా. అసలు ఉన్నట్టుండి సరస్వతికి ఒంట్లో బాగోలేకపోవటం, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఎవరికి తెలియదు కదా. మేము మీకు ఫోన్ చేసి కనుక్కునేంత వరకు అదొక టెన్షన్. ఒక మాట చెప్పుండాల్సింది. అదేదో ఉన్నట్టుండి జరిగిపోయింది. డాక్టర్ బాబు, మీరిక్కడ ఈ సమస్యలో ఉంటే అక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది బాబు. నేను కొఠాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయానని రాధకి తెలిసిపోయింది. మనం వెంటనే కొఠాలకు వెళ్ళాలని చాలా గొడవ చేస్తుంది. మేమందరం చెప్పాల్సింది చెప్పాం బాబు, అయినా వింటం లేదు. ఏదో ఒకటి ఆలోచించండి. అట్లీస్ట్ మీరు చెప్తేనా వింటుందని ఆశతో ఉన్నాం. వెళ్ళి రాధకి ఏదో ఒకటి చెప్పి చూడండి. పోయినసారే కొట్టాలకు వెళ్ళాలని రాధ చాలా గొడవ చేసింది. అప్పుడే నేనేం చెప్పినా వినలేదు. ఇప్పుడు వింటుందని నమ్మకం లేదు. సరస్వతి, నీ మాట అంటే రాధకు చాలా నమ్మకం. నువ్వు చేయి చూసి ఏదో ఒకటి చెప్పవా? చూసి అబద్ధం చెప్పకూడదు జ్యోతమ్మా. అయినా నా ప్రయత్నం నేను చేస్తా. ఏంటి ఈ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి? అక్కడ నువ్వు ఫోన్ చేయడం ఎవరైనా చూస్తే ఎంత రిస్కో తెలుసా? తెలుసు, కానీ ఏంటి కానీ? నేను మీ అందరిని పెట్టుకుంది నాకు శ్రమ తగ్గించుకోవడానికి. నువ్వు లాయర్ కలిసి నన్ను శ్రమ పెట్టడానికి కాదు. అది కాదు నాకు. చెప్పని, నన్ను చెప్పని. అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు మీరుగా సాల్వ్ చేసుకోవాలి. వీలైనంత వరకు నాకు ప్రెషర్ తగ్గించాలి. అంతేగాని అక్కడ చీమ కుట్టినా ఏం చెయ్యాలని నన్ను అడగడం బాగా ఎక్కువైపోయింది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు పరిస్థితి విషమించిపోయింది. ఇందాక జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. వాడే తెలివిగా వ్యవహరించాడు. ఇప్పుడు నేనే కాదు, నువ్వు కూడా ఏమీ చేయలేనంత కష్టమైన సిచ్యుయేషన్ వచ్చింది. విషయం చెప్పు. రాధ మీద ప్రేమతో ఆ సత్యంగాడు ఇంటికి రాకుండా సిటీలోనే తిరుగుతున్నాడు కదా. ఆ విషయం ఎలాగో రాధకు తెలిసిపోయింది. అప్పటినుంచి అది చింతలు తొక్కుతుంది. ఏమంటుంది? ఉన్న పళంగా వాళ్ళ అన్నం తీసుకుని కొటాలకు వెళుతుందట. వాళ్ళ వదిన్ని కొత్త కోడలిగా ఇంటికి తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ భోజనాలు పెట్టి అప్పుడు తిరిగి వస్తుందట. ఓహో, వస్తానని చెప్తుంది గాని ఏం వస్తుందో నాకు నమ్మకం లేదు. ఊరి వాళ్ళు 4 రోజులు ఉండి వెళ్తేనే రాధ ఊరు గురించి బెంగ పెట్టుకుంది. అలాంటిది ఇదక్కడికి వెళ్తే మళ్ళీ వస్తుందా? ఎస్ఐ రాధ చుట్టూ ఏదో జరుగుతుందని ఫీలింగ్ లో ఉన్నాడు కదా. వాడు రాధ నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినవాళ్లే. నిజమే, ఎస్ఐ రాధను ఆపాలని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ రాధ వాలకం చూస్తే ఆగేలా లేదు. నీకేం చెప్పాను? దాన్ని ఆకట్టుకోమని చెప్పాను. ఇన్ని రోజులుండి నువ్వు దానికి గ్రిప్లో పెట్టుకోలేపావా? నిజమే,
రాధ నా గ్రిప్లోనే ఉంది. కానీ నేను ఈ విషయంలో తనను ఆపలేను. నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేను చూసుకుంటాను కదా అని నీ ప్రయత్నాలు నువ్వు మానకు. ఏదో ఒకటి చేయి. నేను కూడా ఏదో ఆలోచిస్తాను. ఏం లేదమ్మా, మన వీధిలోనే జయలక్ష్మి అని ఒక ఆడ పోలీస్ ఆఫీసర్ ఉంది. ఆమె చాలా మంచిదని విన్నాను. ఆమెను కలిసి మన సమస్య చెప్పుకుందాం. ఈ అమ్మాయి భర్త ఈమెను మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు.